ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను నీకు తోడయ్యుందును గనుక వారి నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నేను నీకు తోడై ఉండదును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి ఈ యొక్క వాగ్దానాన్ని మనకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా ప్రవక్తతో ఈ యొక్క మాటలు ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఆ యొక్క బబులోను చెరలో నుండి బయటికి రప్పించాడు. మరి వారితోటి అనేక మంది అమాలేకీలు, ఫెరిజ్జీలు, హిత్తీలు, హివ్వీలు, గిర్గాసీలు అనేక మంది మరి ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చినటువంటి సందర్భంలో దేవుడు తన ప్రజలకు తోడుగా ఉంటున్నాడు. అందుకే దేవుడు వాగ్దానం ఇస్తుంటున్నాడు, నేను నీకు తోడయ్యుందును గనక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని మరి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎందుకనగా దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉంటున్నాడు. మరి వారు అనగా ఇశ్రాయేలుకి వ్యతిరేకమైనటువంటి వారు, ఇశ్రాయేలు యొక్క శత్రువులుగా ఉంటున్నటువంటి వారు యుద్ధము చేస్తారు ఇశ్రాయేలు పైన. అయినా మరి ఆ యుద్ధంలో ఇశ్రాయేలుకే విజయము చేకూరుతూ ఉంటుంది. ఎందుకనగా జీవం కలిగినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు వీరి పక్షమున ఉంటుండగా మరి విజయము ఇశ్రాయేలుకి సమకూరినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన ఆత్మీయ జీవితంలో కూడా అనేక శత్రు సమూహాలు మనకు ఎదురైనప్పుడు, అనేక శోధనలు మనకు ఎదురైనప్పుడు దేవుడు మన పక్షమున పోరాటం చేస్తూ ఉంటున్నాడు. ఆ శ్రమల్లో నుండి, ఆ పోరాటాల్లో నుండి విడుదలను దయచేస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు కాబట్టి, దేవుడు ఆయన స్వరూపమందు మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి మన పట్ల ఆయన ప్రేమ కలిగి ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు అనేక పర్యాయములు తిరుగుబాటు చేసినప్పటికీ, అనేక పర్యాయములు దేవునికి కోపం రగిలించినప్పటికీ దేవుడు వారిని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉంటున్నాడు. యుద్ధము యెహోవాది. మరి ఎందుకు అంత ప్రేమ వారిపైన కలిగి ఉంటున్నాడు అనేది మనం గమనించినట్లయితే, మరి ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఉంటున్నాడు. మరి శత్రువులు యుద్ధానికి వచ్చి ఉంటున్నారు, అయినా కూడా వారు యుద్ధం చేస్తూ ఉంటున్నారు కానీ వారికి విజయం లేదు. ఎందుకనగా జీవం కలిగినటువంటి దేవుడు వీరికి తోడుగా ఉంటున్నాడు, వీరికి ముందుగా ఉంటున్నాడు. అందుకే ఈ యొక్క మాటలను, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారంగా నేను నియమించేదను, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందను. రక్షించేటువంటి దేవుడు, రక్షణకు కర్త అయినటువంటి దేవుడు తోడుగా ఉంటున్నాడు. ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నీకు నేను తోడుగా ఉంటాను. వారు నీపైన యుద్ధం చేస్తారు కానీ వారికి విజయము లభించదు. ఎందుకనగా యుద్ధము చేసేది నేను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబ జీవితంలో కూడా అనేక రకాలుగా పోరాటాలు, అనేక రకాలుగా యుద్ధాలు మొదలవుతూ ఉంటున్నాయి. ఆ యుద్ధాలన్నింటినీ జయించేదానికి దేవుడు మన పక్షమున తోడుగా ఉంటున్నాడు. ఆ యుద్ధంలో నుంచి మనకు విజయాన్ని దేవుడు సమకూర్చేదానికి ఆయన ఎల్లవేళ సిద్ధంగా ఉంటున్నాడు. మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనగా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు,
సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తుంటున్నాము. అది ఎంత సమస్య అయినా, ఎంత కష్టమైన, ఎంత బాధ అయినా, ఎంత ఇరుకులైనా, ఎంత ఇబ్బందులైనా కూడా వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని మనకు తోడుగా ఉండి వాటన్నిటిలో నుండి మనల్ని విడిపించేదానికి ఆయన ఎల్లవేళ సిద్ధంగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక. ఆమేన్.